గన్ కల్చర్కు హైదరాబాద్ కుర్రవాడు రవితేజ బలయ్యాడు. అగ్రరాజ్యంలో రవితేజ ఇటీవల ఎంఎస్ పూర్తి చేశాడు. కాగా కొంతకాలంగా అమెరికాలో ప్రవాస భారతీయులను టార్గెట్ చేస్తున్నారు అక్కడి దుండగులు. అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన కొయ్యాడ రవితేజ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొయ్యాడ రవితేజ సిటీలోని చైతన్యపురి పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీవాసి. రవితేజ 2022లో ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అమెరికాలో ఇటీవల భారత సంతతి వ్యక్తులు కాల్పులకు గురి కావడం ఎక్కువైంది. ఇటువంటి సంఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. ఫలితంగా చదువుకోవడానికో బతకడానికో అమెరికా వెళ్లిన అమాయక భారతీయులు ముష్కరుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కిందటేడాది జూలై నెలలో భారత సంతతికి చెందిన గావిన్ దసౌర్ అనే ఇండో అమెరికన్ తుపాకుల కాల్పులకు బలయ్యాడు. గావిన్ దసౌర్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరానికి చెందిన వ్యక్తి. కొన్నేళ్ల కిందట బతుకు తెరువు కోసం అమెరికా వెళ్ళాడు. అగ్రరాజ్యంలోనే సెటిల్ అయ్యాడు. మెక్సికోకు చెందిన అమ్మాయితో వివాహం కూడా చేసుకున్నాడు. వివాహమై నెలలు కూడా గడవకముందే ఇండో అమెరికన్ గావిన్ దసౌర్ కాల్పులకు గురై మరణించాడు. ఇదొక్కటే కాదు, కిందటేడాది జూన్ నెలలో ఇండో అమెరికన్ హేమంత్ మిస్రీ కూడా ఒక అమెరికన్ చేతుల్లో మరణించాడు. 2024 జూన్ 22న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్కు చెందిన హేమంత్ మిస్రీ కొన్నేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగం చేశాడు. అలా చివరకు అమెరికాలోనే సెటిల్ అయ్యాడు. చనిపోయే నాటికి ఓక్లహామాలో ఓ మోటెల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కాగా ఓ రోజు ఈ మోటెల్కు రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి వచ్చాడు. మేనేజర్ హోదాలో రిచర్డ్ లూయిస్తో హేమంత్ మిస్రీ మాట్లాడాడు. అయితే ఒక చిన్న విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన రిచర్డ్ లూయిస్ ఇండో అమెరికన్ హేమంత్ మిస్రీ మొహంపై గట్టిగా కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో హేమంత్ మిస్రీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో హేమంత్ను మోటెల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరుసటి రోజు హేమంత్ మిస్రీ చనిపోయాడు.